ఆ బిడ్డలు మందిరానికి వస్తున్నారు. కానీ అబ్బాయి పెద్ద ఆయన, భర్త అంతగా రాడు అసలు రాడు. ఈ ఇద్దరు పిల్లలు ఆ తల్లి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బాబుని నేను చూస్తూ ఉండేవాడినమ్మా. వాడికి నాకు గుర్తుండి 10-12 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా 10-12 సంవత్సరాలు. ఆ బిడ్డను చూస్తూ ఉంటే ముఖంలో జీవం కనపడేది కాదు. ఆ ఇద్దరు పిల్లలు కూడా తల్లి ప్రక్కనే కూర్చునేవాళ్ళు, కానీ ఏదో కోల్పోయినట్టు కూర్చునేవాళ్ళు. ఒక 2 సంవత్సరాలు పరిచయం అయిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లోడు నా దగ్గరికి వచ్చి, అన్న నేను 10th క్లాస్ ప్రైవేటుగా రాయాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. తప్పకుండా చేస్తారా అన్నాను. ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరలా ఒకరోజు వచ్చి, అన్న మీరు మా అమ్మకి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తానన్నా, చెప్పరా అన్న. మా ఇంట్లో మాతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడే, మా అమ్మ మా నాన్నని చెప్పింది కదా, ఆయన మా నాన్న కాదన్నా. నా గుండె నీరైపోయింది. ఏమన్నావురా, మీ నాన్న కాదా? మా నాన్న కాదన్నా. మీ నాన్న ఏమయ్యాడురా? మా నాన్న తాగి మా అమ్మని ఇష్టానుసారంగా కొట్టేవాడన్నా. మరి మీ నాన్న బ్రతికే ఉన్నాడన్నా. మరి ఏం జరిగిందిరా? కుటుంబాన్ని పట్టించుకోకుండా, అమ్మను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తను బ్రతుకుతూ ఉంటే, మా అమ్మ మేము ఉండే ఇంటికి దగ్గరలో వివాహం కానీ ఆ యవ్వన అబ్బాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చిందన్న. ఏం చేయాలో అర్థం కావట్లా. నేనన్నా చదువుకొని మా అమ్మలాగా నేను బ్రతకకుండా, మా నాన్నలాగా నేను బ్రతకకుండా, నేను దేవుని కొరకు బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఆడి వయసు 13. నేను ఆ బిడ్డను అట్లాగే చూస్తూ ఉన్నా. వాడు 10వ తరగతి పూర్తి చేశాడు, ITI పూర్తి చేశాడు. ITI పూర్తి చేసిన మరుక్షణమే ఈ చర్చిలో ఇక్కడ క్రిందే బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడు. ఆ చిన్న బిడ్డ వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్న, నా బ్రతుకు మా నాన్న బ్రతుకు కాకూడదు, మా అమ్మలాగా నేను రోత జీవితం జీవించకూడదు. నాకు ఆ బిడ్డను చూసినప్పుడు, చాలామంది యవ్వన బిడ్డలను చూస్తూ ఉంటా, అంటే మన మందిరంలో లేరు కానీ తల్లి తండ్రి ఎంతో భక్తిగా బ్రతుకుతారు. కొంతమంది యవ్వన పిల్లలు ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన యవ్వన బిడ్డలో అన్యులు కూడా బ్రతకలేనంత బజారు జీవితం జీవిస్తారు. అరే, ఇంత భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఈ బిడ్డలకి లోకానుసారంగా బ్రతకాలనే మనసు ఎట్లా వస్తుంది వీళ్ళకి? అలాంటి ధన్యకరమైన గర్భాన పుట్టినందుకు దేవా నాకు ఎంత ధన్యత ఇచ్చావో కదా. నా తండ్రి తాగుబోతు కాకుండా, నా తల్లి శీలాన్ని కోల్పోయిన బజారు స్త్రీగా కాకుండా భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టించేవే, ఇంతకు మించిన భాగ్యం నాకేముందని ఉప్పొంగుతూ బ్రతకాలి కదా. భక్తిగా తల్లిదండ్రులు బ్రతికితే కొంతమంది యవ్వన పిల్లలు ఎందుకు దారి తప్పుతారు? భూతద్దం పట్టుకొని వెతికిన కొంతమంది యవ్వన బిడ్డల్లో ఎందుకు భక్తి జీవితం కనపడదు? ఇక్కడ పరిస్థితి చూస్తే తండ్రి తాగుబోతూ, తల్లి పూర్తిగా దారి తప్పిపోయింది. ఈ మాటలు నేను చెప్పలేను, మనం వినకూడదు, మాట్లాడుకోకూడదు. కానీ ఆ పసిబిడ్డలు ఈ గదిలో, ఈ పసిబిడ్డలు ఇక్కడ ఉంటేనే కదా. అంటే చిన్నతనం నుంచి తల్లి చేసే చీకటి కార్యక్రమాలు చూస్తూ పెరిగాడు. ఇక మా అమ్మ దారి తప్పిందిగా, నేను దారి తప్పి బ్రతుకుతా. నేను దారి తప్పితే మా అమ్మ నన్నేమంటది? తాను సరిగ్గా ఉంటే కదా నన్ను దిద్దుబాటు చేసేది, తాను సరిగ్గా ఉంటేనే కదా ఈ మార్గంలో బ్రతకనని హెచ్చరించేది. సో నా జీవితం నాది అని వాడు దాన్ని అవకాశంగా తీసుకొని విచ్చలవిడిగా బ్రతకొచ్చు. నేను మా నాన్నలాగా తాగుబోతును కాకూడదన్నా, మా అమ్మలాగా నేను దారి తప్పకూడదన్నా బాప్తిస్మం తీసుకున్నాడు. ITI పూర్తయింది. పూర్తి వివరాలు చెప్తే మీరు పసిగట్టే ప్రమాదం ఉంది. మెల్లిగా
ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఏసీ మెకానిజం నేర్చుకున్నాడు. అంచెలంచెలుగా ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఆ బిడ్డ నెలకొచ్చి 60,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను దీవించాడు. నిన్న మాసాంతర కూటం జరుగుతుంది కదా, నేను వెనక్కి కూర్చున్నాను థర్డ్ ఫ్లోర్లో కూర్చొని జార్జ్ అన్న వాక్యం చెప్తూ ఉంటే వింటూ ఆ బాల్కనీ దగ్గర కూర్చున్న యవన బిడ్డలను, కూర్చున్న పెద్దలను చూస్తూ ఉన్నా. ఆ పెద్దల మధ్యలో 25-28 సంవత్సరాల వయసు కలిగిన ఆ యవన బిడ్డ వాడు కనపడ్డాడు. నేను తమ్ముడు అయ్యారా అంటాను. వాడు కనపడ్డాడు. వాడిని చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, వాడు యాకోబు ఇంటిలో యోసేపు పెరిగినట్లుగా యవ్వన కాలంలో దేవుని కొరకు పెరిగాడు. అది దేవుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. కడు పేద పరిస్థితి నాకు తెలుసు. వాళ్ళ అమ్మ ఏమైందో తెలియదు. నేను ఆ బిడ్డను అడగటానికి కూడా ప్రయత్నం చేయలే. ఆ తర్వాత బిడ్డకు వివాహమైంది, ఇద్దరు చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. ఈరోజు ఆ కుటుంబ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు. అరే, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏసీ మెకానిజం నేర్చుకున్నాడు, పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అంటే తూరాదు అన్నట్లుగా అలాంటి పరిస్థితి. ఈరోజు తన కాళ్ళ మీద తాను బ్రతికి ఆ మధ్య వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చి, అన్నా మా ఊరు పలానా. ఆ తమ్ముడిని పిలిచేటప్పుడు వాళ్ళ ఊరి పేరుతో పిలుస్తా. ఆ ఊరు నాకు బాగా తెలుసు. వాళ్ళ ఊరి పేరుతో పిలుస్తా. దానికి దగ్గరలోనే నేను చదువుకున్నా. ఊరి పేరుతో పిలుస్తా. వచ్చి అన్నాడు, అన్న పలానా చోట 1/2 ఎకరం పొలం కొనుక్కున్నానన్నా, దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా అన్నాడు. కళ్ళమటి నీళ్ళు పటపటమని రాల్చా. దేవా, చెడిపోయిన కుటుంబం, చెడిపోయిన సంసారం, ఆ చెడిపోయిన ప్రాంతంలో గంజాయి వనంలో తులసి మొక్క పెరిగినట్లుగా, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా ఈ బిడ్డ నీ కొరకు ఎదిగేడయ్యా. అది నువ్వు గుర్తుకు తెచ్చుకున్నావు. అది నీకు జ్ఞాపకంగా మిగిలిపోయింది. యవన బిడ్డలరా, ఒకసారి చూడండి. యవన వయసులో లోకస్తులాగా తొంటరోళ్ళుగా బ్రతకొద్దురా. నులివెచ్చని నామకార్థ జీవితం చేయొద్దయ్యా. ఈ చిన్న జీవితం, నికార్సైన భక్తి జీవితం దేవుని సన్నిధిలో చేయి. నీ యవ్వన కాలపు భక్తి దేవునికి ఒక జ్ఞాపకంగా మారిపోయి నీ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. చెప్దాం గట్టిగా, ఆమెన్. నీ యవ్వన కాలములో నువ్వు చూపిన వైవాహిక ప్రేమను, అనురాగాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రథమ ఫలంగా నేను మారుస్తూ ఉన్నా. నిన్నెవడైనా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే వాణిని నేను నాశనం చేసి 2 దీవెన నేను నీకు అనుగ్రహిస్తానని ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు. బైబిల్లో ఎక్కడైనా చూడండి, యవన కాలంలో పట్టబడిన బిడ్డలను ప్రపంచాన్ని తలకిందులు చేసేవారిగా దేవుడు మార్చాడు. ఎందుకో తెలుసా? యవన కాలపు అర్పణ దేవునికి ఒక మధురమైన జ్ఞాపకం. దైవజనులు శిలువ ప్రసాద్ అన్న కుటుంబానికి వేరైన తర్వాత బ్రతుకు కాలం అంతా నపుంసకుడిగా దేవుని కొరకు బ్రతికాడు. వివాహమైంది అంటారు, కొన్ని కారణాలను బట్టి వేరైపోయారు అన్నట్లుగా. అయితే దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎక్కడ మచ్చలేని నిష్కలంకమైన జీవితం దేవుని కొరకు జీవించాడు. పానార్పణంగా పోయబడ్డాడు. ఆయన ఎవరో మానవ భాషలో చెప్పాలంటే మనకు తెలీదు. మన పరిచర్యలో కనీసం 1 సంవత్సరమైనా మన కొరకు కష్టపడి పనిచేసిన వాడు కాదు. కానీ అద్భుతం తెలుసా? సంస్థకు నాయకుడు, సంస్థ కొరకు కష్టపడి పనిచేసి సంస్థ నాయకుడు చనిపోతే సంస్థ నాయకుడిని ఎట్లా చూసుకున్నారో సేవకుల పిల్లలందరూ ఆ దైవజనుని అలా చూసుకున్నారు. ఆ దైవజనుని అలా చూసుకోవటానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక మాట చెప్పంటారా? ఆ దైవ సేవకుని పట్ల మా గుండెల్లో దేవుడు ప్రేమను పుట్టించాడు. విన్నారా ఈ మాట? అసలు ఆయన ఎవరు సార్?
ఆయన చూసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? నిండు వృద్ధాప్యం, పెరాలసిస్ వచ్చింది, మంచంలో పడిపోయారు. ఆ లాబరేటరీ బాత్రూమ్ మొత్తం మంచంలోనే, ముక్కు ముఖం తెలియదు. అరే, కడుపును పుట్టిన పిల్లలే ఆ స్థితిలో తల్లిదండ్రులు ఉంటే వదిలిపెడుతున్నారు, అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఒక్కరోజు కూడా చిరాకు పడకుండా ఆ దైవజనుడిని సంవత్సరం పాటు మంచంలో ఉంటే సంవత్సరం పాటు చూసుకున్నారు. చెప్పంటారా? యవన కాలములో ఆ దైవజనుడు దేవుని కొరకు బ్రతికిన భక్తి దేవుడు గుర్తుకు తెచ్చుకొని సేవకులైన మా అందరి హృదయాలు దేవుడు ప్రేమను పుట్టించాడు. నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? మేము మంచివాళ్ళం కాదు యేసయ్యా, మేము ప్రేమ కలిగిన వాళ్ళం కాదు. ఈ దైవజనుడి పట్ల మా గుండెల్లో ప్రేమ పుట్టించిన వాడివి నీవు. ఎందుకు ప్రేమ పుట్టించాడో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంటుంది, పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత, మరోసారి నాతో కలిసి చెప్పండి, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత. ఎవరికి ఉపచారం చేశారట? ఇంకను ఎవరికి ఉపచారం చేస్తున్నారట? నా మనవడికి ఉపచారం చేశానండి, అది అందరూ చేసే పనే. నా మనవరాలకు ఉపచారం చేశానండి, ఉయ్యాల్లో ఊపి ఊపి నాకు నడువులు నొప్పి వచ్చిందండి. ఏమండి, నా ముని మనవడికి ఉపచారం చేశానండి, అన్న అబ్రాహ్మణ చేయండి, వద్దని నేను అంటలా. అయితే మనవడికి చేసిన ఉపచారం వాడు మర్చిపోవచ్చు, కొడుకు చేసిన ఉపచారం కొడుకు మర్చిపోవచ్చు, కట్టుకున్న భర్తకు నువ్వు చేసిన ఉపచారం భర్త మర్చిపోవచ్చు. ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఒకటే గుర్తుకు తెచ్చుకోండి, ఎవరండి శిలువ ప్రసాద్ గారు? ప్రతి నెల కొన్ని వేల రూపాయలు మనం ఖర్చు పెట్టేవాళ్ళు. ఆయన అసలు తిండిపోతు కాదు, అస్సలు తిండిపోతు కాదు, ప్రార్థనాపరుడు. బైబిల్లో ఏ వచనం ఎక్కడుందో టకామని చెప్తాడు. ఎప్పుడైనా బైబిల్లో ఏదైనా డౌట్ వస్తే అడగాలంటే ఆయన్నే అడగాలి. ఎప్పుడు మోకాళ్ళ మీద, ఆరోగ్యంతో ఉన్నప్పుడు మంచం మీదే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. ఆయన మోకాళ్ళు కానీ గిలక దగ్గర కానీ ఈ పాదం పైభాగం కానీ కాయలు కాసి ఉంటాయి, మోకరించి. అయితే నేను మీతో చెప్పే మాట, ఆయన తిండిపోతు కాదు. కానీ ఒకటి బాధ ఏంటంటే ఆయన తినేది ఇంతే, ఒక్క పీసే స్వీట్ మొక్క, ఒక్క చిన్న పీసే తింటాడు. ఆయనకు తీసుకురావాల్సింది మాత్రం కిలో తీసుకురావాలా. ఎందుకో చెప్తారా? ఎందుకో చెప్పంటారా? ఆయన ఒక్కడ తినడం. అది ఎక్కడ షాపుల్లో తీసుకొద్దామని అంటే కుదరదో, చింతల్లో తీసుకొద్దామంటే లేదు. ఆ షాప్ ఎక్కడో, ఆ షాప్ వివరాలు చెప్పి అక్కడి నుంచి తీసుకురావాలి. దరిదాపుగా ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళటానికి 18 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు ఉంటుంది ట్రాఫిక్. అక్కడి నుంచి తీసుకురావాలి ఆయనకి. ఏ రోజు మేము విసుక్కోవాలి. మందిర పని ముమ్మరంగా జరుగుతుంది. నాకు బాగా గుర్తు, ప్రిన్సిపల్ డేవిడ్ అన్న వచ్చారు. రాత్రి 11 ఆ ప్రాంతంలో దైవజనరాలు పుచ్చకాయలు ముక్కలుగా కోసి అందరికీ ఆ పుచ్చకాయ ముక్కలు ఇచ్చారు. శిలువ ప్రసాద్ అన్న కూడా ఇచ్చారు. ఏమన్నాడు తెలుసా? నేను ఎట్లా తిన్నాం, మరి ఏం చేయాలన్నా
ఈ పుచ్చకాయలు మిక్సీలో వేసి దాని మీద ఈ బాదం పిస్తా పౌడర్ ఉంది కదా, పౌడర్ వేసి మిక్సీలో వేసి జ్యూస్ లాగా నాకు ఇవ్వాలన్నాడు. అన్న మధ్యరాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో మిక్సీ బుర్రుమని తిరుగుతూ ఉంటే ప్రపంచం అంతా భూకంపం వస్తుందన్న. వినేవాళ్ళు తిట్టుకుంటారన్న, ఎంత రాత్రిపూట వీళ్ళు మాంసం వండుకుంటున్నారు ఏంట్రా అని ఈ మిక్సీ వేసారని జనం తిట్టుకుంటారన్న. అంటే నాకు వద్దుపో అని అంటే నేనేం చేసేవాడిని తెలుసా? అట్టాగేనన్న. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, అసలు ఆయన ఎవరు సార్? నాకేమన్నా వాక్యం చెప్పినోడా? సంఘం కొరకు ఒక చిన్న ఉపచారం చేసినోడా? ఏమీ చేయకపోయినా ఆయన పట్ల ఎంత ప్రేమ సేవకుల పిల్లలకి. తండ్రినైనా పిల్లలు అలా చూసుకుంటారో లేదో నాకు తెలియదు. కట్టుకున్న భార్య అయినా భర్త పట్ల అంత వాత్సల్యాన్ని చూపిస్తుందో లేదో తెలియదు. ముక్కు ముఖం ఎరుగని ఆ దైవజనుడికి ఎంత ప్రేమను మనం అందరం పంచడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధులకు చేసిన పరిచర్య దేవుడు గుర్తుకు తెచ్చుకొని మన హృదయాలను దేవుడు రేపాడు. అదే నా పిల్లలకు చేసుకున్నానండి, నా కొడుకు ఉపచారం చేశాను, నా భార్యకు ఉపచారం చేశానంటే ఆ శిలువ ప్రసాద్ గారు ఎవరో మనం ఎవరమో. దైవజన్మ, దేవునికి ఏది జ్ఞాపకంగా మిగిలిపోద్దో తెలుసా? నిన్నెప్పుడు దేవుడు మర్చిపోకుండా పదే పదే ఆ దేవునికి నీ ఒక జ్ఞాపకంగా ఉండాలంటే ఉద్యోగం చేసుకో, పిల్లల పనిచేయి, ఒక తల్లిగా తండ్రిగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చు. అట్ దట్ సేమ్ టైం దైవ సేవకులకు పరిచర్య చేసే విషయంలో, దేవుని మందిరానికి పరిచర్య చేసే విషయంలో, దేవునికి ఉపచారం చేసే విషయంలో నీ కుటుంబం కంటే నీ పిల్లల కంటే మరెక్కువ ఉపచారం చేసే వ్యక్తిగా దేవుడు నేను దీవించునుగాక. అలా మనం ఉపచారం చేస్తే ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుని మందిరం, దేవుని కృప. ఆయా ప్రాంతాలకు నేను వెళ్తున్నప్పుడు ఈ లైవ్ ద్వారా చాలామంది పరిచయం కదా. 2 యవ్వన బిడ్డలు, ఓ తమ్ముడి పేరు మోషే, ఇంకో తమ్ముడి పేరు ఎలీషా. ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది. ఉద్యోగాలు దొరక్క సరే హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చూసుకుందామని చెప్పి హైదరాబాద్ వచ్చారు. అయితే హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చూసుకోవాలంటే రూమ్ అద్దె కట్టుకోవాలో 1000 రూపాయలు ఫీజు. అంత ఆర్థిక సామర్థ్యత కలిగిన వాళ్ళు కాదు. నాకున్న పరిచయాన్ని బట్టి అడిగారు, మంచి తమ్ముడు మందిరానికి రండి, మందిరంలో ఉండండి, మీకు ఉద్యోగం వచ్చిందాక మందిరంలో ఉండండి, మీ కాళ్ళ మీద మీరు బ్రతకగలిగే స్థితి వచ్చినప్పుడు మీరు రూమ్ తీసుకొని సపరేట్గా ఉండండి. ప్రతిరోజు 30-40 మందికి ఇక్కడ భోజనాలు పెడతారు, 50-100 మంది భోజనాలు చేస్తారు. ఇంతమంది భోజనం చేసేటప్పుడు మీకు ఒక ముద్ద పెట్టడం మాకు కష్టంగా తమ్ముడా, రండి ఉండండి అని చెప్పి మోషే ఇప్పుడు మన సూరారంలో ఉంటాడు, ఎలీషా ఇప్పుడు బెంగళూరులో ఉంటాడు. ఆ బిడ్డలు ఇక్కడికి వచ్చారు. ఆ బిడ్డలు ఎంత నమ్మకమైన బిడ్డలో చెప్పంటారా? మందిరంలో మందిరం అంతా బిడ్డలు ఊడ్చేవాళ్ళు, బాత్రూమ్లు అన్ని బిడ్డలు గడిగేవాళ్ళు. అన్న మీరు బైబిల్ చదువుకోండి అన్న, మేము పరిచర్య చేస్తాం, అన్న మీరు ప్రార్థన చేసుకోండి అన్న, మేము పరిచర్య చేస్తామని సేవకుల భుజాల మీద ఉన్న భారాన్ని కొంత దించారు. వాళ్ళలా పరిచర్య చేస్తూ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు గుర్తుకు తెచ్చుకొని ఇద్దరికి చక్కటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాడు. ఎలీషా నీ తమ్ముడికి బెంగళూరులో ఉద్యోగం ఇస్తే గత మాసంలో ఉద్యోగం చేసి ఫస్ట్ శాలరీ కొన్ని వేల రూపాయలు ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి నా చేతులు పెడతా ఉంటే నేను ఒక మాట అన్నా, రే చిన్న, ఎంత కృతజ్ఞత కలిగిన వాడివిరా. ఇక్కడ పెరిగి, ఇక్కడ పరిచర్య చేసి, ఇక్కడ ఉద్యోగం పొందుకొని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను పెంచి నీ కొరకు ప్రార్థన చేసి నీకు సహాయం చేసిన మందిరాన్ని నువ్వు విడిచిపెట్టలేదురా అని నేను మాట్లాడుతూ ఉంటే ఆ బిడ్డ ఏమన్నాడు తెలుసా? అన్నా, మందిరానికి రాబట్టే, మందిరంలో పరిచర్య చేయబట్టే ఈరోజు నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించాడన్నా.
ఆయన మందిరంలో చేసిన పరిచర్య నా దేవుడు మర్చిపోలేదన్నా. ఆ పరిచర్యను బట్టే ఈరోజు నన్ను దీవించాడన్నా. అమ్మా, ఈ దేవుడు ఎంత మనసున్నవాడో తెలుసా? ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడి దేవుడు. ఏమిస్తే ఏం కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దైవజనులు, అమ్మో దేవుని ప్రతినిధులు, దేవుని రాజ్య భారాన్ని భుజస్కంధాల మీద వేసుకొని, దేవుని నిబంధన మందసాన్ని భుజం మీద మోసుకొని ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్తున్న దైవజనులు, ఈ దైవజనులకు చిన్న పరిచర్య చేసిన చాలని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని ప్రతిఫలం ఇస్తాడు. క్రైస్తలో నేనంట, రాహాబ్ ఎవరు? పెద్దగా చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. మళ్ళా మాట అంటే పెట్టమని కొడతా నేను. అది రాహాబ్ ఎవరు? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఒక పవిత్రురాలైన తల్లి. పవిత్రురాలైన తల్లి కాదు, వేశ్య. వేశ్యకు ఎంత గొప్ప ఆధిక్యత ఎందుకు కలిగిందో తెలుసా? వేగులు వారికి ఆశ్రయాన్ని ఇచ్చింది. దాన్ని దేవుడు మర్చిపోకుండా వేశ్యను యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు చేర్చాడు. వేగులు వారిని ఎంత ప్రేమించిందో తెలుసా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా అన్నట్లుగా అడ్డు పెట్టింది. ఇప్పుడు మిద్ది మీద ఆ పెట్టెలో దాచి వాళ్ళ మీద జమ్ము కట్టలేసి దాచిపెట్టింది కదా. వచ్చినటువంటి ఎరుకో పట్టణస్తులు, లేదో వేగులు వారు ఇక్కడికి వచ్చారన్న ఇన్ఫర్మేషన్ మాకుంది, నువ్వు ఎక్కడో దాచిపెట్టావు అని ఇల్లంతా చెక్ చేసి ఉంటే దొరికేవాడా లేదా? ఇల్లంతా చెక్ చేసి ఉంటే వేగులు వారు దొరికేవాళ్ళ లేదా? ఇప్పుడు వేగులు వారు దొరికితే మొట్టమొదట దాడి చేయటం ఎవరి మీద దాడి చేసేవాళ్ళు? అంటే దాడి చేయటం అంటే మామూలుగానా? చంపేసేవాళ్ళు. వేగులు వారి కొరకు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టినట్లుగా అడ్డుపెట్టింది. వేగులు వారు ఎవరో తెలుసా? దైవజనులు. వేగులు వారు దైవజనులు. ఎలా? వేగులువాడు వేగు చూడటానికి వచ్చి ఆ దేశం మంచిదో కాదో చెప్తాడు, పంట సరిగ్గా పండిద్దో లేదో చెప్తాడు, అక్కడ నీళ్లు ఉన్నాయో లేవో చెప్తాడు, నేల సారవంతమైందో కాదో ఉన్నది ఉన్నట్లుగా చూసింది చెప్పేవాడు వేగులువాడు. దైవజనుడు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ మీ ఇంటికి వచ్చి కానీ మీలో ఏం చూశాడో, మీలో ఏం గమనించాడో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీ కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఏది జరుగుతుందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడే నిజమైన వేగులువాడు. అలాంటి వేగులు వారిని సంఘం ఏం చేయాలో తెలుసా? గుండెల్లో దాచుకోవాలి. వినారు ఈ మాట? ఎక్కడ దాచుకోవాలి? గుండెల్లో దాచుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైనా సేవకుడు వేగులవాడిలాగా చెప్పాడు అంటే ఆ సేవకుడి ప్రాణానికి మా ప్రాణం అడ్డుగా అన్నట్లుగా మనం ఉండాలి. రాహాబు అలా చేసింది కాబట్టే వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మహా గొప్ప ధనవంతుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. నా వైపు చూడాలి. ఏం పోసాడు? ఎవరు? ఎలీషా. 300 ఎకరాలకు ఆసామి. సేవకు వచ్చిన తర్వాత ఏమయ్యో నీకు ఉపచారం చేయటం ఏంటి? నేను 300 ఎకరాలకు ఆసామి. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా? నేను అబిల్మే హోలావాడిని. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా? 300 ఎకరాలు కాలు మీద కాలు వేసుకొని బ్రతికే రాజా బ్రతుకున్నది. నీ బట్టలు ఉతకటమా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నీ చేతుల మీద నీళ్లు పోయటమా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నీ బట్టలు ఇస్త్రీ చేయటమా? నేనేంటి? నా స్టేటస్ ఏంటని ఈ బడాయికి పోలేదు ఎలీషా. అంత గొప్ప సంపన్న స్థితిలో పుట్టిన ఆయన ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. ఇంత నమ్మకంగా పరిచర్య చేశాడు కదా. వెళ్ళేటప్పుడు, నా శిష్యుడా, నా చేతుల మీద నీళ్లు పోసావు, నా వల్ల నీకేం కావాలి? ఏం కావాలో కోరుకో. రాజులతో మాట్లాడమంటావా? అధికారులతో మాట్లాడమంటావా? రాజుతో మాట్లాడి కొంత పొలం నీకేమన్నా రాసి పెట్టమంటావా అంటే ఏమన్నాడు తెలుసా?
నా ఏలినవాడా, ఇవేవి నాకొద్దు. నువ్వు కట్టిన సంఘాలతో నాకు పని లేదు, నువ్వు సంపాదించిన ఆత్మలతో కూడా నాకు పని లేదు. ఒకటి కోరుకుంటా, నీ మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. 2 పాళ్ళ ఆత్మ వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయి అంటే ఏలియా ఏమన్నాడు? వై నాట్, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నీకు అనుగ్రహించునుగాక అన్నాడా లేదా? దేవుడు నీకు అనుగ్రహించుగాక అన్నాడా లేదా? అనలా. ఏమన్నాడు తెలుసా? అది నా చేతిలో లేదన్నాడు. మరి నీ చేతిలో లేనప్పుడు నీకేం కావాలని ఎందుకు అడిగావు? అవును, చేయాలనే మనసున్న మనిషి కొన్నే చేయగలుగుతాడు. అన్నీ చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. ఏదైనా చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. ఆయన ఆరోహణమే వెళ్తూ 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 ఎలీషా మీద 2 అంతల ఆత్మ దేవుడే కుమ్మరింపజేశాడు. నేనంట, ఏలియా ఇచ్చాడా దేవుడిచ్చాడా? ఆ 2 అంతల ఆత్మ ఏలియా ఇచ్చాడా దేవుడిచ్చాడా? పెద్దగా చెప్పాలి తల్లి. అమ్మ, ఎవరిచ్చారు? ఏలియా ఇవ్వలా, దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పంటారా? పరిశుద్ధులకు చేసిన పరిచర్య ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని 2 అంతల ఆత్మ కుమ్మరించాడు. యవన బిడ్డలారా, నా వైపు చూడండి. మీ అందరినీ చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా. తల్లుల్ని, తండ్రుల్ని, లైవ్ చూస్తున్న బిడ్డల్ని, నీ కొరకు నువ్వు పడిన కష్టం దేవునికి అంత జ్ఞాపకం ఉండదు. ప్రతివాడు చేసేది అదే, లోకస్తులు చేసేది అదే. నీ చదువు కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంసారం కొరకు నువ్వు పడిన కష్టం దేవునికి అంత జ్ఞాపకం ఉండదు. నా దేవుని పని నిమిత్తం నువ్వు ఎంత కష్టపడతావో అది అంతా దేవునికి జ్ఞాపకంగా మిగిలిపోద్ది. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసింది దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లల పిల్లలకు దేవుడు అది దీవెనగా దేవుడు మార్చుతాడు. ఆమేన్. ఏం జ్ఞాపకం ఉండాలి? నీ యవ్వన కాలపు జీవితం ఏం జ్ఞాపకం ఉండాలి? పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచర్య ఏం జ్ఞాపకం ఉండాలి? ఆఖరి మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు వ్రాయబడిన మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. ఎస్, నాతో కలిసి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చప్పలు కొడుతూ అందరం ప్రభువుకి స్తోత్రాలు చెప్తాం. ప్రతివారు లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా, తమ్ముడు మరలా 2వ వచనం, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ ఆత్మీయ తండ్రిగా, మీ అన్నగా నా చేతులెత్తి మీ కుటుంబాలను దీవిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం ఈ తరపు కొర్నేలు కుటుంబంలాగా దేవుడు ఆశీర్వదించునుగాక. మన కుటుంబంలో బ్రతికే పిల్లలను ఈ తరపు కొర్నేలు పిల్లల్లాగా దేవుడు దీవించునుగాక. ఏంటి కొర్నేలు కుటుంబంలో ఉన్న ప్రత్యేకత? నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. అతడు తన ఇంటి వారందరితో కూడా, మరొకసారి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు అప్పుడప్పుడు దేవునికి ప్రార్థన చేయుచుండెను. అలాంటి కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నాకు ఇక్కడ బాగా నచ్చిన 3 దివ్యమైన పదాలు. అతడు తన ఇంటి వారందరితో కూడా. ఇక్కడ చాలామంది భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు. నేను ఏ కుటుంబాన్ని నిందించట్లేదు, నన్ను నేను ప్రశ్నించుకుంటా. చాలామంది భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు. భక్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ భక్తి కలిగిన కుటుంబాలు మాత్రం కొన్ని. నేను ఎవరిని నొప్పించడానికి ఈ మాట చెప్పట్లేదు. నా అన్నలు మీరు, నా తమ్ముళ్ళు మీరు.
మీ మనసులో నొప్పించాలని కాదు నేను చెప్పే మాట. వ్యక్తిగతంగా చాలా భక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు, వ్యక్తిగతంగా మంచి ప్రార్థనా పరులైన బిడ్డలు ఉన్నారు, వ్యక్తులుగా భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా కుటుంబం అంతా భక్తి కలిగిన కుటుంబం అయ్యా. నేను, నా భర్త, నా భార్య, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నా మనవ సంతతి కూడా, ఇంటి వారందరితో కూడా మేము దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళము అని చెప్పుకునే కుటుంబాలు కొన్ని. నేనంట కొన్ని కాదు, అన్ని కుటుంబాలు కొన్నేళ్ళు కుటుంబాలుగా మార్చబడును గాక. అయ్యా ఒకసారి చూడండి, మిమ్మల్ని అందరిని అడుగుతాను. అమ్మ మంచి భక్తి కలిగిందే, నాన్న మంచి భక్తి కలిగినోడే, ఆ ఇంట్లో నీవే భక్తి లేనివాడిగా మిగిలి అమ్మా నాన్నకు ఒక ముళ్ళైపోయేవేమో. అమ్మా నాన్నలు ఇద్దరు భక్తిగా బ్రతుకుతూ ఆ ఇంట్లో నీవే భక్తి లేకుండా బ్రతుకుతూ తల్లికి ఒక ముళ్ళుగా, తండ్రికి ఒక ముళ్ళుగా, అయ్యో నా ఇంటిని భక్తి కలిగిన ఇంటిగా కట్టుకోలేకపోతున్నానని వాళ్ళు మానసిక వేదనకు గురి అవ్వటానికి నీ భక్తిహీనతే కారణమేమో. యేసయ్య ఆశ ఏంటో తెలుసా? అమ్మొక్కతే కాదు యేసయ్య కావాల్సింది, నాన్నొక్కడే కాదు యేసయ్య కావాల్సింది, మన ఇల్లంతా యేసయ్య కావాలి. మన ఇల్లంతా యేసయ్య కావాలి. మన ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఆమెం చెప్పండి గట్టిగా. ఏమన్నాను? ఒక డెక్క కూడా సాతాను గడి చేతిలో ఉండకూడదు. కొర్నేలు ఇంటిలాగా మన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదుంగాక. ఇతడట ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడట. అది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. దైవజనమా, నీ కలిగిన దానిలో దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలదే 10 మందికి ధర్మం చేయటం నేర్చుకో. ఎందుకో తెలుసా? నీ ధర్మకార్యం జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరుతుంది. మీరు ఎరుగుదురు కదా, కుడివైపునున్న వాటిని పట్టుకొని గొర్రెలు అన్నాడు, ఎడమవైపునున్న వాటిని పట్టుకొని. అలాగని నేను మిమ్మల్ని మేకలు అంటలేదు, కానీ అక్కడ రాయబడిన మాట, కుడి ప్రక్కన వాటిని చూసి గొర్రెలని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అయ్యా, మమ్మల్ని ఎందుకు పరలోక రాజ్యం స్వతంత్రించుకోమంటున్నావు? వీళ్ళని ఎందుకు స్వతంత్రించుకోవద్దు అంటున్నావు? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నేను ఆకలితో మీ ఇంటికి వచ్చా, నాకు అన్నం పెట్టారు, దాహంతో మీ ఇంటికి వచ్చా, గుక్కి నీళ్ళు ఇచ్చారు, దిగంబరిగా మీ ఇంటికి వచ్చా, నాకు బట్టలు ఇచ్చారు, రోగినై హాస్పిటల్లో ఉన్నా నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారు. వీళ్ళంటారు, అయ్యా మా ఇంటికి నువ్వు ఎప్పుడు వచ్చావు? అయ్యా మా ఇంటికి నువ్వు వస్తున్నావు అన్న సంగతి కనుక తెలిస్తే రకరకాల వంటకాలు చేసి ఆకాశ పక్షులు, భూజంతువులు, సముద్రంలో సంచరించే సకల విధములైన జీవరాశులు వాటన్నిటిని తీసుకొచ్చి అట్టహాసంగా నీకు భోజనం పెట్టకపోయావా? నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా? అప్పుడు ప్రభువారు అంటారు, ఈ పేదవారిలో, ఈ పేద సహోదరులో ఎవరికైనా ఒకళ్ళకు చేస్తే నాకు చేసినట్లే, వాళ్ళకు మీరు చేశారు కనుక నాకు చేసినట్లే మీ ధర్మకార్యం నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. మరి వాళ్ళని పట్టుకొని మేకలను ఎందుకు అన్నావయ్యా? ఈడున్నాడు పిసినారి మాకు ఎంగిలి చేత్తో ఖాళీ పూర్తి చేయండి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం అంటారు కదా. పిల్లికి కూడా నువ్వు పిసినారి బ్యాచ్రా. ఒక పేద బిడ్డను పోషించిన జ్ఞాపకం ఉందా? ఒక అనాథ బిడ్డకు సహాయం చేసిన జ్ఞాపకం ఉందా? ఒక విధవరాల్ని చేరదీసిన జ్ఞాపకం ఉందా? దిక్కుమొక్కు లేని స్థితిలో అల్లాడిపోతున్న ఒక దీనుడికి సహాయం చేసిన జ్ఞాపకం ఉందా? బైబిల్లో ఒక మాట ఏమని రాసిందో తెలుసా? కనికరము తీర్పు దినాన అతిశయపడిద్దట. ఒకసారి చెప్పండి, ఇంకోసారి చెప్పాలి. ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉందా? అద్భుతం, అద్భుతం. యాకోబు పత్రికలో ఉంది. తీర్పు దినాన కనికరం అతిశయపడిద్దట. ఓ దిక్కు, ఎస్, శిలు ప్రసాద్ అన్న పట్ల కనికరం చూపించాం. ఎంతమంది సేవకుల పిల్లలు కనికరం చూపించారు కదా. రేపు దేవుని న్యాయ తీర్పు ఎదుటికి వెళ్ళి, మనకు తీర్పు ఉండదు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసయ్యని అంటాం, యేసయ్య ఆయన బలహీనుడై ఉంటే ఆయన పట్ల మేము కనికరం చూపించాం కదా, ఒకవేళ మాలో ఏ బలహీనతలు ఉన్నా నువ్వు మా పట్ల కనికరం చూపించాలి. ఎందుకు? నువ్వు కనికరం కలిగిన వారిపై, దయగల వారిపై
మేము దయ చూపాం కాబట్టి నువ్వు మా పట్ల దయ చూపాలని తీర్పు దినాన కనికరం తీర్పు మీద అతిశయపడిద్దట. ఎందుకో చెప్పంటారా? ఈ భూమి మీద నువ్వు చేసిన ధర్మకార్యాలు నీకంటే ముందుగా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయట. రెండవది జ్ఞాపకార్థంగా చేరేది ఏదో తెలుసా? నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసే ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిద్దట. తమ్ముళ్ళారా, అమ్మా నాన్న, చెల్లెళ్ళారా, తల్లులారా, ప్రతిరోజు రాత్రి ఈ జూన్ మాసం ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఏమి ఎక్కువసేపు అవసరంలా, ఒక్క అర్ధగంట. రేచనా ఇటు చూడు, ఇట్రా కుటుంబ ప్రార్థన చేసుకుందాంరా అని అంటే, మమ్మీ IPL ఫైనల్ మమ్మీ, ఈ ఒక్కరోజు మమ్మీ, ఈరోజైనా ఫైనల్ అంటే నీకు డేట్తో సహా తెలుసు అన్నట్టు. ఒక్క అర్ధగంట అమ్మా, ఒక్క అర్ధగంట, ఎక్కువసేపు కాదు, ఒక్క అర్ధగంట కుటుంబ సమేతంగా కొన్నేళ్ళు ఇంటిలాగా ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంగా చేరి జ్ఞాపకార్థ గ్రంథంలో ఆ ప్రార్థన రాయబడి ఉంటుందట. నువ్వు కాచిన కన్నీటి చుక్కలో కవిలిలో దేవుడు దాస్తాడట, కన్నీటి బుడ్డిలో దాస్తాడు. మనకంటే ముందుగా మన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా మన ధర్మ కార్యాలు చేరతాయి. ఇలా మనం బ్రతికితే ఒక మాట అంట, ఈ దేవుడు నిన్ను మర్చిపోతాడా? లోకమంతా నిన్ను మర్చిపోద్దేమో, కానీ ముదిమి వచ్చే వరకు దేవుడే నిన్ను ఎత్తుకొని హత్తుకొని తన సన్నిధానానికి మళ్ళను చేర్చుకొనును గాక. మరువజాలని దేవుడు రాబోవు ఈ మాసం బ్రతుకు కాలమంతా చంటి బిడ్డను తల్లి చూసుకున్న దానికంటే మరెక్కువగా దేవుడు తన ప్రేమను నీ పట్ల కనపరచును గాక.